నమస్తే, జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్. ఈ రామాయణంలోని శ్రీరామచంద్రుడు ఎక్కడెక్కడ కందమూల ఫలాలను తిని అరణ్యవాసం చేస్తాను అని చెప్పాడో ఆ యొక్క రెఫరెన్స్లు, సాక్ష్యాలు కూడా మీకు ఇస్తాను. ఏ పేజీ నంబర్తో సహా, ఏ కాండ, ఏ అధ్యాయము, ఏ శ్లోకము, వాటి అన్నింటిని కూడా మీ ముందు ప్రదర్శిస్తూ, సంస్కృత శ్లోకము దానికి సంబంధించినటువంటి అర్థంతో సహా మీకు చూపిస్తూ మీకు చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు స్పష్టంగా అర్థమవుతుంది భగవంతుని పట్ల వీళ్ళు ఎంత అనాలోచితంగా, ఎంత భయం భక్తి లేకుండా ప్రవచనాలు చేశారో అనేది హిందూ సమాజం అంతా గ్రహిస్తుంది. వెరకపాటి నరసింహారావు గారు సహస్రావధాని, గొప్పగా ప్రవచనాలు చెప్తుంటాడు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తుంటాడు, ఏ శ్లోకమైనా చెప్పగలడు, అనర్గళంగా పద్యాలు చెప్పగలడు, మహామేధావి. అలాగే నండూరి శ్రీనివాస్ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ చాలామందిని ఆధ్యాత్మిక జీవనంలోకి తీసుకుని వస్తున్నాడు. అటువంటి వ్యక్తులు శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని తప్పుగా చెప్పారు కాబట్టి నేను దాన్ని ఖండిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు? వాళ్ళు గొప్పవాళ్ళు కదా, వాళ్ళు గొప్ప ప్రవచనకర్తలు కదా, వాళ్ళ ముందు నువ్వెంత అని మీకు అనుమానం రావచ్చు. అందుకే నేను వాల్మీకి రామాయణం చదివినప్పుడు వాళ్ళు చెప్పేది తప్పు అని స్పష్టంగా నాకు అర్థమైంది. వాల్మీకి రామాయణాన్ని చూస్తే శ్రీరామచంద్రుడు మాంసాహారం తినలేదని స్పష్టమవుతుంది. ఈ విషయం గురించి కొంతమంది స్వామీజీలను కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఒకటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ద్వారా దివ్య జ్ఞానం పొందినటువంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం జరిగింది. ఆ రామాయణంలో ఏముంటే అదే ప్రమాణం. ఆ వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు మాంసాహారం తినలేదని స్పష్టంగా ఉంది. మధ్యలో వాళ్ళెవరో చెప్తే అదేలా నిజమవుతుంది? నీకు ప్రమాణం ఏంది? వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణం చదువు. ఆ వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు కందమూల ఫలాలను తిని అరణ్యవాసం చేస్తాడని స్పష్టంగా ఉంది. నువ్వు చదవడం ద్వారా కూడా తెలుసుకున్నావు. ఇంకా నీకు అనుమానం అవసరం లేదు, వాళ్ళు చెప్తే ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వెరకపాటి నరసింహారావు గారు గతంలో అతని నేపథ్యాన్ని తెలిపి ఒక వీడియో ఉంది, చూడండి. ఇప్పుడు మీరు అయితే నాస్తికులు ఉన్నప్పుడు పిల్లలకి ఆ పేర్లు పెట్టింది గురజాడ శ్రీశ్రీ అని మీరు పాయింట్ లాగేశారు. అంటే 88 నాటికే నేను బయటపడ్డాను. అదే కానీ అప్పటికే పిల్లలు ఉన్నారు కదా. 89కి పుట్టాడు మా పెద్ద, 89లో పుట్టాడు. కానీ ఆ భావజాలం కొంత తగ్గింది. అదే దాని ప్రభావం ఇంకా నేను శ్రీశ్రీ సాహిత్యం బాగా చదివా. ఆ ప్రభావంతోనే శ్రీశ్రీ అని పెట్టి, నేను పెద్ద అబ్బాయికి అందుకే శ్రీశ్రీ అని పెట్టాను. సరే, రెండో వాడు సహజంగా 2 ఏళ్ల తర్వాత పుట్టాడు. నిజానికి అప్పటికి నాకున్న భావన ఆడపిల్ల పుడుతుందని ఆశిస్తాం సహజంగా. సూకి పేరు పెడదాం అనుకున్నాను, ఆంగ్సాన్ సూకి. నాకు బాగా అభ్యుదయ భావాలు మొదటి నుంచి ఉన్నాయండి నుండి. ఆ రోజు సరిగ్గా వాడు రాజమండ్రిలో పుట్టాడు మా రెండో అబ్బాయి. ఆ రోజు కన్యాశుల్కం 9 గంటలు పూర్తి సుదీర్ఘమైన నాటకం, సంపూర్ణ నాటకం ఆడారండి. 9 గంటలు పూర్తిగా, అంటే ఒక అక్షరం కూడా గురజాడది వదలకుండా సంక్షిప్తం చేయడానికి. పైగా అప్పటికి ఆయన అది రాసి 1992 జనవరి 12 పుట్టాడు మా వాడు. వివేకానందుడు పేరు పెడదాం అనుకున్నా, అదే ఆయన పుట్టినరోజు. కానీ అన్న నరేంద్రుడు బాగా ప్రసిద్ధ కొత్త పేరు కాదు, అందుకని గురజాడ పెట్టాను. ఎందుకంటే వాడు ఆయన రాసి 100 ఏళ్ళు అయింది. ఆ రోజు ఆ నాటక ప్రదర్శన జరిగింది. ఆ నాస్తికత్వ ప్రభావం ఉందండి, ఆ నాస్తికత్వ ప్రభావం ఉందండి. ఈ వీడియో చూడడం ద్వారా ఒకటే అర్థమవుతుంది, గరికపాటి నరసింహారావు గారు గతంలో నాస్తికుడిగా ఉన్నాడు, కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై ఉన్నాడు. కమ్యూనిస్టు మేధావులైనటువంటి రచయితలైనటువంటి శ్రీశ్రీ, గురజాడ వాళ్ళ పేర్లను స్వయంగా తన కొడుకులకు పెట్టుకునేటువంటి కరడుగట్టిన భావజాలాన్ని, కరడుగట్టిన నాస్తిక భావజాలంతో కూడిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇటువంటి నాస్తిక భావజాలం కలిగిన వ్యక్తి ఒకప్పుడు, ఇప్పుడు నాస్తికుడిగా ఉన్నాడా, ఆస్తికుడిగా ఉన్నాడా అనేది పక్కన పెడితే, ఒకప్పటి నాస్తికుడైనటువంటి గరికపాటి నరసింహారావు గారు శ్రీరాముడిని ఉద్దేశిస్తూ, శ్రీకృష్ణుడిని ఉద్దేశిస్తూ ఒక ప్రవచనం చేస్తూ ఈ వీడియో చూడండి. బాబులు ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు, రోజు తినమని అర్థం కాదు. నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్రెచ్చుకు రావాలమ్మా, పౌరుషం ఇవాళ చాలా అవసరం. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి.
నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా. దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం అని రామాయణంలో స్పష్టంగా. అందుకే సిగ్గుపడడం చెప్పలేదు, దేవుడు మాంసం తినడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? నందూరి శ్రీనివాస్ గారు కూడా షిరిడి సాయిబాబాను సమర్థిస్తూ షిరిడి సాయిబాబా మాంసాహారం తిన్నాడు, మాంసాహారం తిన్న వ్యక్తి దేవుడు ఎట్లా అవుతాడు అని ఎవరో ఒకరు ప్రశ్నిస్తే, ఇగో మీ శ్రీరామచంద్రుడు కూడా మాంసాహారం తిన్నాడు అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. ఏం మాట్లాడాడో ఏం చెప్పాడో ఈ వీడియో చూడండి. రాముడు అవతారం ఎందుకు వచ్చింది తెలుసా? రాముడు క్షత్రియుడు, రాక్షస సంహారం చేయడానికి వచ్చాడు. అలాంటి రాముడు పప్పును గోంగూర పచ్చడి వేసుకు తిన్నాడు అనుకోండి, రాక్షస సంహారం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన క్షత్రియుడు కాబట్టి మాంసాహారం తినడం ఆయన ధర్మం, ఆయన తిన్నారు. ఈ వీడియోలో ఏమంటున్నారంటే, ధర్మరక్షణ చేయాలంటే శక్తి కావాలి, ఆ శక్తి కావాలంటే మాంసాహారం తినాలి అని ఒక గొప్ప విషయం చెప్తున్నాడు. ధర్మరక్షణ చేయాలి అనే విషయం. ఎప్పుడైతే ధర్మరక్షణ అనగానే చాలామంది హిందువులు ధర్మరక్షణ కోసం మాంసాహారం తినమంటున్నాడు కదా, అందులో తప్పేముంది అని గొప్పగా అనిపిస్తుంది. కానీ అదే గరికపాటి నరసింహారావు గారు ధర్మానికి మూలమైనటువంటి సనాతన ధర్మానికి భగవత్ స్వరూపాలైనటువంటి శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని ఉద్దేశిస్తూ వాళ్ళే మాంసాహారం తిన్నారు అని ఒక ఆరోపణ, ఒక అపవాదు చేస్తూ ఆ ప్రవచనం చెప్పడం జరిగింది. ధర్మరక్షణ అనే ఒక గొప్ప భావన ముందు గరికపాటి చెప్పినటువంటి ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు మాంసాహారం తిన్నారు అని ఒక తప్పుడు ప్రవచనాన్ని గరికపాటి నరసింహారావు గారు చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ అవతారము సాక్షాత్తు భగవత్ అవతారం, రామావతారం మానవావతారం అయినప్పటికీ శ్రీకృష్ణ అవతారము సంపూర్ణ అవతారం. శ్రీకృష్ణ అవతారంలో భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. 4 చేతులు శంకు చక్రాలతో ఈ భూలోకంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తాడు. భగవద్గీతలో కూడా నేను భగవంతుడిని అని చెప్తూ విరాట్ విశ్వరూపాన్ని చూపించడం జరుగుతుంది. అటువంటి భగవంతుడికి మాంసాహారం తింటే శక్తి వస్తుంది అని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా అన్యాయంగా ఉంది, ఘోరంగా కూడా ఉంది. ఇటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి ప్రవచనాలు గరికపాటి నరసింహారావు గారు చేస్తూ ఉంటే ఏ విధంగా చూస్తూ ఊరుకుంటాం? గరికపాటి నరసింహారావు గారు గొప్పవారు అయి ఉండొచ్చు, జాతీయ అవార్డు గ్రహీత అయి ఉండొచ్చు, కానీ శాస్త్రానికి విరుద్ధంగా ప్రవచనం చెప్తున్నప్పుడు ఎంత గొప్పవారైనా అయినప్పటికీ భగవంతుడి విషయంలో మాకు గొప్ప కాదు. భగవంతుడే ముఖ్యం, శ్రీరాముడే ముఖ్యం. వాల్మీకి రామాయణంలో మాట కోసం శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్తాడు. ఎవరి మాట కోసం? తన తండ్రి మాట కోసం. 14 సంవత్సరాలు వనవాస జీవితాన్ని గడుపుతాడు, అరణ్యవాసాన్ని గడుపుతాడు. అటువంటి శ్రీరామచంద్రుడే స్వయంగా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు నేను కందమూల ఫలాలను మాత్రమే తిని అరణ్యవాసాన్ని చేస్తాను అని శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రకటిస్తాడు. అటువంటి శ్రీరామచంద్రుడు ఆడిన మాట తప్పుతాడా? శ్రీరాముని మాటకు విలువ లేదా? శ్రీరాముడు అంటే గరికపాటి నరసింహారావు గారికి, నందూరి శ్రీనివాస్ గారికి భక్తి లేదా? భయం లేదా? శ్రీరాముడి మాట పట్ల విలువ లేదా వీళ్ళకు? క్షత్రియుడికి మాంసాహారం తింటేనే శక్తి వస్తుందని వీరు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడికి అంతటి బలం ఏ విధంగా వస్తుంది? తన గురువు దగ్గర శిష్యరికం చేయడం ద్వారా, గురువుకు సేవలు చేయడం కారణంగా, గురుభక్తిని ప్రదర్శించడం కారణంగా, అకుంఠిత దీక్షతో శ్రీరామచంద్రుడు అనేక సాధనలు చేయడం ద్వారా, విద్యను పొందడం ద్వారా, అనేక మంత్రశక్తిని పొందడం ద్వారా ఆ విధమైనటువంటి అమోఘమైనటువంటి బలాన్ని, శక్తిని పొందుతాడు. ఆ విషయం వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది. గరికపాటి నరసింహారావు గారు గతంలో నాస్తికుడిగా ఉన్నప్పుడు రంగనాయకమ్మ విషవృక్షం చదివి ఉంటాడు, అందుకే ఈ విధమైనటువంటి ప్రవచనాలు చేస్తుండొచ్చు. నందూరి గారు కనీసం మీరైనా వాల్మీకి రామాయణాన్ని ఒకసారి చదవండి. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు ఏం మాట్లాడాడో చూద్దాం. కౌసల్యమాత దగ్గరికి శ్రీరాముడు వనవాసాన్ని చేయడానికి వెళ్తున్నాను, అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి జీవన విధానం, ఎన్ని రోజులు ఉండే విషయం చెప్పే సందర్భంలో శ్రీరామచంద్రుడు తాను అక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్న విషయం మరియు అక్కడ ఏమి తినబోతున్న విషయం కూడా తన తల్లి కౌసల్యమాతకు మాట ఇస్తున్న సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 20 శ్లోకం 31లో మనం చూడొచ్చు. శ్రీరామచంద్రుడు తన తల్లి కౌసల్యమాతతో అంటున్నాడు, నేను నిర్జరారణ్య ప్రదేశమున 14 సంవత్సరముల కాలము
అడవులలో లభించు ఫలమూలములను సేవించుచు వానప్రస్థుని వలె కాలము గడుపుదును. స్పష్టంగా చూడొచ్చు శ్లోకం 31 ఫలమూల ఇచ్చ అని. అరణ్యవాసంలో ఏ విధమైనటువంటి ఆహారాన్ని తిని జీవించబోతున్నాడో తన తల్లి కౌసల్యమాతకు శ్రీరామచంద్రుడు మాట ఇస్తున్నాడు. ఇంకా మనం రెండో సందర్భం కూడా చూద్దాం. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళుతున్నాడు అని తెలుసుకున్న సీతామాత తాను కూడా అరణ్యవాసానికి వస్తానని, అరణ్యవాసానికి వచ్చి తమతో జీవనం గడుపుతానని శ్రీరామచంద్రుడితో ప్రాధేయపడుతున్న సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ శ్లోకం 16 సర్గ 27. సీతామాత భగవాన్ శ్రీరామచంద్రుడితో ఏమంటుందో చూద్దాం. ఆర్య, అన్నపానాదుల విషయమున మీకు నేను ఎట్టి కష్టములను కలిగింపను. మీతో పాటు నిస్సంకోచముగా కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించుచు గడిపెదను. శ్లోకం 16లో ఉంది చూడండి. ఫలమూలాశన ఇంత స్పష్టంగా ఉంది. శ్రీరామచంద్రుడు ఏ విధంగా జీవనం కొనసాగిస్తాడో అదే విధంగా తాను కూడా అదే ఆహార పదార్థాలు తిని ఉంటాను, మీకు ఎటువంటి కష్టాలు కలిగించను, నష్టాలు కలిగించను, నన్ను కూడా మీ వెంట తీసుకుని వెళ్ళండి అని సీతామాత ప్రాధేయపడుతూ చెప్తున్నటువంటి సందర్భం. అప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ తన వెంట వస్తానని చెప్పిన సందర్భంలో అరణ్యాలకు సీతమ్మ తన వెంట వస్తా అని ప్రాధేయపడుతుంటే వనవాసంలో ఎటువంటి కఠిన పరిస్థితులు ఉంటాయో వివరించే సందర్భంలో ఇంకో శ్లోకం వస్తుంది చూడండి. భగవాన్ శ్రీరాముడు సీతామాతతో అరణ్యవాసంలో ఎటువంటి జీవన విధానం ఉంటుందో సీతామాతకు వివరంగా చెప్తున్న సందర్భంలో వస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 28 శ్లోకం 12 శ్లోకం 13లో వస్తుంది. అచ్చట షడ్రోసోపేతమైన భోజన పదార్థములు ఉండవు. చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే భుజించుచు రాత్రింబవళ్ళు నియమ జీవనమును గడపవలెను. ఓ మిథిల రాజకుమారి, వనవాసము యథాశక్తి ఉపవాసములతోడనే గడపవలెను. శిరమున జటాభారమును వహింపవలెను. నార చీరలనే ధరింపవలను. ఇదియే అచటి జీవన విధానము. అటువంటి అరణ్యవాసంలో నీవు కష్టాలు పడతావని సీతమ్మ తల్లికి నచ్చజెప్తున్నటువంటి సందర్భంలో అచ్చట కందమూల ఫలాలు మాత్రమే తిని జీవించాలని సీతామాతకు శ్రీరాముడు చెప్తున్నటువంటి సందర్భంలో లక్ష్మణ స్వామి కూడా మీ వెంట నేను కూడా వస్తాను, నన్ను కూడా అనుమతించండి అనే సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 31 శ్లోకం 22లో అన్న, నీ అనుచరునిగా వనవాసమునకు నన్ను అనుమతింపుము. నన్ను నీ వెంట గొనిపోవుట ఏమాత్రము ధర్మ విరుద్ధము కాదు. మీకు ఎట్టి శ్రమయును లేకుండా ఫలమూలాదులను తెచ్చి చుండగలను. ఆ విధముగా మీ వనవాసము సుఖముగా సాగును. దశరథ మహారాజు తన కొడుకు అరణ్యవాసంలో వెళ్ళిన తర్వాత ఎటువంటి కష్టాలు అనుభవిస్తాడో, ఎటువంటి జీవన విధానాన్ని అనుభవిస్తాడో అని మనస్తాపానికి గురై ఉన్న సందర్భంలో శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుని ఓదారుస్తున్న సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 34 శ్లోకం 59లో శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుతో అంటున్నాడు. చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లడి వనములయందు ప్రవేశించి ఫలమూలాలను భుజించుచు అచటి పర్వతములను, నది ప్రవాహములను, సరోవర తీరములను గాంచుచు అచట హాయిగా ఉందును. కనుక నీవు ఇచట మనస్తాపమును వీడి శాంత చిత్తుడవై ఉండాలని శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుతో అంటున్నటువంటి సందర్భంలో ఫలాని మూలాని శ్లోకంలో స్పష్టంగా ఉంది. 59వ శ్లోకంలో ఇక్కడ కూడా ఫలాలకు సంబంధించిన చర్చ వచ్చింది. తర్వాత శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత కౌసల్యమాత బాధతో కోపంతో దశరథ మహారాజుతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 43 శ్లోకం 8లో ఉంటుంది. సుఖభోగాలను అనుభవించవలసిన వయసులో ఉన్న సీతారామ లక్ష్మణులను అడవులకు పంపితివి. ఇప్పుడు వారికి శయ్య సనాది వస్తు వాహనములేవి లేవు. వారు అడవులలో తృణశైలపై పరుండుచు ఫలమూలములతోడనే కడుపు నింపుకొనుచు ఎట్లుందురో గదా. తన తల్లి కౌసల్యమాత కూడా బాధపడుతుంది. శ్రీరామచంద్రుడికి అరణ్యవాసంలో ఆహార పదార్థాలు ఉండవు, కేవలం ఫలమూలాలతోనే తమ కడుపు నింపుకోవాలి, తమ జీవనం కొనసాగించాలని
దశరథ మహారాజుతో బాధపడుతున్న సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. ఇక్కడ కూడా ఫలాలకు సంబంధించిన చర్చ వస్తుంది. ఫలమూలాలను తిని మాత్రమే శ్రీరామచంద్రుడు జీవించవలసి ఉంటుంది కదా అని కౌసల్యమాత బాధపడుతున్న సందర్భం. శ్రీరాముడు గుహుడి ఆధిపత్యం ఉండే ప్రాంతంలోకి వెళ్ళిన సందర్భంలో గుహుడు శ్రీరామచంద్రుడికి అతిథి సత్కారాలను ఆచరిస్తూ అన్నపానాదులను సమకూర్చడం జరుగుతుంది. ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడు గుహుడితో మాట్లాడుతున్న సందర్భంలో ఈ కందమూల ఫలముల గురించి చర్చ వస్తుంది. ఆ శ్లోకాన్ని మనం చూద్దాం. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 50 శ్లోకం 41 నుండి 44 వరకు ఈ చర్చ వస్తుంది. చూడండి, గుహుడితో భగవాన్ శ్రీరాముడు ఏమంటున్నాడు. శ్రీరాముడు బలమైన తన బాహువులతో గుహుని కౌగిలించుకొని ఇట్లు నుడివిడెను. ఓ మిత్రమా, నీవును నీ బంధువులను క్షేమముగా నున్నందులకు గాను నాకు సంతోషము. నీ రాష్ట్ర ప్రజలు నీ మిత్రులు సిరి సంపదలు భద్రమే కదా. మీరు ఆదరాభిమానములతో మాకై ఈ అన్నపానాదులను సమకూర్చినందులకు గాను సంతోషించుచున్నాను. కానీ వీటిని నేను పరిగ్రహింపజాలను. ఏలనన్నా ప్రస్తుతము నేను పితృవాక్య పరిపాలనకు ధర్మమునకు బద్ధుడనై వనములయందు తాపసిగానున్నాను. కనుక నారచీరలు మృగచర్మమును ధరించి ఉంటిని. ఫలమూలాదులే నాకు ఆహారములు. ఫలమూలాదులే నాకు ఆహారములు. దీనిని గమనింపుము. గుహుడు అన్నపానాదులను ఆహార పదార్థాలను సమకూర్చినటువంటి సందర్భంలో వాటిని నేను తినలేను అని గుహుడితో చెప్తున్నాడు. నేను పితృవాక్య పరిపాలనకు బద్ధుడనై వచ్చాను. నాకు కందమూల ఫలాలు మాత్రమే నాకు ఆహారములు. వాటిని తిని మాత్రమే నేను జీవిస్తానని ఇంత స్పష్టంగా ఇన్నిసార్లు వాల్మీకి రామాయణంలో ఉంటే స్వయంగా శ్రీరామచంద్రుడే చెబుతూ ఉంటే, ఆ తర్వాత శ్రీరాముడు భరద్వాజ మహర్షి నివసించే ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు భరద్వాజ మహర్షి కూడా శ్రీరామచంద్రుడికి అన్నపానాదులను సమకూరుస్తాడు. ఆ సందర్భంలో శ్రీరాముడు ఏమంటున్నాడో చూద్దాం. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 54 శ్లోకం 15-16. భగవాన్ శ్రీరాముడు భరద్వాజ మహర్షితో ఏమంటున్నాడో చూడండి. తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇటు వచ్చుచుండగా చూచి నా అనుంగ తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకే గట్టిగా నిశ్చయించుకొని ఇట్లు నా వెంట వచ్చెను. ఓ మహాత్మా, తండ్రి ఆదేశము ప్రకారము తపోవనముల యందు ప్రవేశింపనున్నాము. కందమూలములనే భుజించుచు వానప్రస్థ ధర్మమును ఆచరించదము. భరద్వాజ మహర్షితో కూడా మేము అరణ్యవాసంలో కందమూల ఫలాలను మాత్రమే తిని ఆశ్రమ జీవితం గడుపుతాము, వనవాస జీవితం గడుపుతాము అని స్పష్టంగా చెప్తున్న సందర్భంలో మనకు ఈ శ్లోకంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఫలాలకు సంబంధించినటువంటి విషయం కూడా 16వ శ్లోకంలో మూల ఫలాశన అని కందమూలాలకు సంబంధించిన చర్చ ఇక్కడ చూడొచ్చు. అరణ్యవాసంలో ఇదంతా కూడా అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో వస్తున్నటువంటి శ్లోకాలు. ఆ తర్వాత భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తన అన్న అరణ్యవాసానికి వెళ్ళాడని తెలుసుకున్న తర్వాత తన అన్నను వెతుక్కుంటూ అరణ్యవాసానికి వెళ్ళడం జరుగుతుంది. తన అన్నతో పాదుక రమ్మని బతిమలాడతాడు. రాకుంటే తన పాదుకలైనా ఇవ్వమని కోరి ఆ తర్వాత తన అన్న శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఎటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నాడో అదే విధమైనటువంటి జీవన విధానాన్ని తాను కూడా గడుపుతానని చెప్పేసి భరతుడు తన అన్నకు మాట ఇస్తున్న సందర్భంలో వస్తుంది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ సర్గ 112 శ్లోకం 23-24. భగవాన్ శ్రీరాముడితో భరతుడు ఏమంటున్నాడు. పాదుకలను తీసుకున్న తర్వాత వస్తుంది ఈ శ్లోకము. అప్పుడు ఆ భరతుడు పాదుకలకు ప్రణమిల్లి శ్రీరామునితో ఇట్లు వచించెను. నేను ఈ 14 సంవత్సరముల వరకు జటాధారినై నారచీరలను ధరించి ఇందును. వీరుడవైన ఓ రఘువర, ఫలములను కందమూలములను ఆహారంగా స్వీకరించుచు మీ రాకకై నిరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగమున ఉందును. భరతుడు నగరం లోపల కూడా ప్రవేశించకుండా రాజ్యపాలన కొనసాగిస్తాడు, కందమూలాలను మాత్రమే ఆహారంగా తీసుకొని. చూశారు కదా, వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు స్వయంగా తనే ప్రకటిస్తున్నాడు. కందమూల ఫలాలను మాత్రమే నేను తిని అరణ్యవాసాన్ని చేస్తానని తన తల్లి కౌసల్యమాతతో, తన ధర్మపత్ని అయినటువంటి సీతామాతతో, తన వెంట వస్తానన్నటువంటి లక్ష్మణ స్వామితో
అలాగే తన మిత్రుడైనటువంటి గుహుడితో భరద్వాజ మహర్షితో ఇంత స్పష్టంగా వాల్మీకి రామాయణంలో ఉంటే గరికపాటి గారు, నండూరి గారు ఈ విధమైనటువంటి ప్రవచనాలు ఏ విధంగా చేయగలుగుతున్నారు? ఒకసారి హిందూ సమాజం గ్రహించాలి దీన్ని. ఇంకా గరికపాటి నరసింహారావు గారు శ్రీరాముడు దేవుడు ఎట్లా అవుతాడో అనే విషయం కూడా అడుగుతున్నాడు. వాల్మీకి రామాయణం చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది శ్రీరామచంద్రుడు దేవుడు ఎట్లా అవుతాడో అని కూడా. ఒక వాక్యం చెప్పేశారు వీళ్ళు, క్షత్రియుడు కాబట్టి తింటాడు అని. దీన్ని పట్టుకొని అందరు క్షత్రియుడు కాబట్టి తింటాడు, క్షత్రియుడు కాబట్టి తింటాడు. కానీ వాల్మీకి రామాయణంలో ఏముంది? వాళ్ళేం చెప్తున్నారు, మీరేమింటున్నారు? వాల్మీకి రామాయణంలో ఏముందో చూడాలి కదా. వాల్మీకి రామాయణం చూడకుండా గరికపాటి చెప్పాడు, నండూరి చెప్పాడు అని చెప్పేసి దాన్నే ప్రచారం చేస్తున్నారు. కనీసం ఒకసారి చదవండి, వాల్మీకి రామాయణం చదవండి. కేవలం 1200 పెడితే అమెజాన్లో దొరుకుతుంది మీకు. ప్రతిసారి వెళ్ళి యూట్యూబ్లో వెళ్ళి నండూరి ప్రవచనాలు, గరికపాటి ప్రవచనాలు, ఇంకా కొందరి ప్రవచనాలు, వాళ్ళ ప్రవచనాలు చూడడం కాదు. ఒకసారి వాల్మీకి రామాయణం చదవండి. మీకు ఈ విషయం పట్ల ఆతృత ఉన్నది కాబట్టి, ఆసక్తి ఉన్నది కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం మర్చిపోయాను, సత్యాన్వేషి అనే ఒక దుర్మార్గుడి గురించి కూడా నేను వీడియోలు చేయడం జరుగుతుంది. కొన్ని ఆరోపణలు చేశాడు శ్రీరామచంద్రుడి పట్ల, 10 ఆరోపణలు. దిగో ఈ శ్లోకాలలో శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడని. ఆ శ్లోకాలన్నింటికి కూడా రాబోయే వీడియోల్లో కౌంటర్ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ వీడియో చేయడం లేట్ అయింది. ఇక ముందు సత్యాన్వేషి వీడియోలకు కూడా కౌంటర్ ఉంటుంది. నండూరి గారు చెప్పారు కదా, మాంసాహారం తినడం వల్ల క్షత్రియులకు శక్తి వస్తుందని. శ్రీరాముడికి ఏ విధంగా శక్తి వచ్చింది అనే విషయం కూడా మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను. దానికోసం మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. ఎందుకోసం అంటే ధర్మం కోసం, భగవంతుడి కోసం. మీరు భగవంతుడి కోసం నేను నమస్కరించి చెప్తున్నా. భగవంతుడి పట్ల ఈ విధమైనటువంటి అసత్యమైనటువంటి ప్రవచనాలు జనాల్లోకి వెళ్లకుండా వాల్మీకి రామాయణంలో ఏముందో తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని జనాలకు వెళ్ళేలా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పే విషయం పట్ల మీకు ఏ విధమైనటువంటి అనుమానం ఉన్నా కూడా వాల్మీకి రామాయణాన్ని ముందల పెట్టుకొని చూసి నన్ను కూడా ప్రశ్నించొచ్చు. వాల్మీకి రామాయణంలో ఏముందో చూసి నమ్మండి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూశారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చింది కాబట్టి మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం కోసం పోరాటం చేసే ఈ ఛానల్కు మీరు సహాయం చేసినట్లు అవుతుంది. జై శ్రీరామ్.